నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు నాదిల నాగమణి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మాది తిరూరు కాన్స్టిట్యున్సీ విసన్నపేట. ఏంటమ్మా మరి ఈరోజు P4 కార్యక్రమానికి హాజరయ్యారు, ఎలా అనిపించింది అసలు? మీకు ఏమైనా అర్థమైందా ఇది? అర్థమైందండి, బాగుంది. P4 కార్యక్రమం అంటే పేదలని, ప్రతి పేదవాళ్ళని ఉన్నత స్థితిలోకి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా సక్సెస్ అవుద్ది, అది సక్సెస్ అవుద్ది. ఎందుకనంటే గతంలో డ్వాక్రా గ్రూపులు రోజుకు రూపాయి కాడి నుంచి మొదలుపెట్టారు. అట్లాగే డ్వాక్రా గ్రూపులు కట్టుకుంటా వ్యాపారవేత్తలు కూడా అయ్యారు. డ్వాక్రా గ్రూపుల నుంచి వ్యాపారవేత్తలు అయ్యారు. ఎందుకనంటే అందుట్లో నేను కూడా ఒకదాన్ని. ఎందుకనంటే మేము డ్వాక్రా గ్రూపులు కట్టుకున్నాక చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూపులు లోన్లు తీసుకుని ఏదన్నా ఒక కార్యక్రమం మీరు ఏదన్నా వ్యాపారం చేసుకుంటే మేము డ్వాక్రా బజార్లు పెట్టిస్తామన్నారు. అప్పట్లో డ్వాక్రా బజార్లు పెట్టిద్దామని మేము పచ్చళ్ళు పట్టి అమ్ముకోవడం మొదలుపెట్టాము చిన్నగా. తర్వాత ఆయన డ్వాక్రా బజార్లు పెడితే హైదరాబాద్ అని, విజయవాడ అని, మరి వైజాగ్ అని, మద్రాస్ అని అట్లా వెళ్ళి అమ్ముకుని దాన్ని డెవలప్ చేసుకోగలిగాము. చంద్రబాబు నాయుడు గారు ఏదనుకుంటే అది ఖచ్చితంగా చేసి తీరతారు. ఏంటమ్మా మరి ఇప్పుడు పేదరికం లేని రాష్ట్రాన్ని నిర్మించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది అంటారా? సక్సెస్ అవుద్ది. ఎందుకనంటే పేదరికం ఆయన ప్రతి మహిళని ఒక వ్యాపారవేత్తగా చూడాలనుకుంటున్నారు. గ్రామాల్లో సర్వే జరిగింది. ఆ సర్వే ప్రకారం ఇవాళ P4 పెట్టారు. అది ఖచ్చితంగా అమలు అవుద్ది, జరుగుద్ది. ఎందుకంటే మనం ఆ ఫలాల్ని ముందుగా ఎవరైతే అందిపుచ్చుకుంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు. అది అంటే అందరికీ, రాష్ట్రంలోనే పేదవాళ్ళందరికీ కూడా మేలు జరిగే అవకాశం ఉందంటారా దీని ద్వారా? జరిగే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఏది తలుచుకుంటే అది అవుద్ది, ఖచ్చితంగా అవుద్ది. చంద్రబాబు నాయుడు గారు అనుకున్నది చేసి చూపిస్తారు. అది ఏంటమ్మా, ఎలా అనిపించింది అసలు? 10 నెలలకు అవస్థ ఉంది పరిపాలన మొదలుపెట్టి, ఎలా ఉంది అసలు? చాలా బాగుంది. పరిపాలనకి ఏమైందయ్యా, బాగుంది. రోడ్లు వేస్తున్నారు. మరి పెన్షను, అవాతాతల పెన్షను 2000ది, 3000ది, 4000 చేశారు. ఫస్ట్ తారీఖు కల్లా ఇస్తున్నారు. గవర్నమెంట్ టీచర్లకి వాళ్ళందరికీ జీతాలు ఫస్ట్ తారీఖున వేసేస్తున్నారు. ఆ డిఏలు అవన్నీ ఆయన బకాయి పెట్టినవన్నీ ఈయన చేస్తున్నారు. బాగుంది. ఏంటమ్మా మరి అసలు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఇదే స్టేజ్ మీద ఉండి కొంతమంది పేదలతో కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఎలా అనిపించింది అసలు మీకు? చాలా బాగుంది. అట్లా పేదలతో మాట్లాడితేనే కదా పేదరికం అనేది తెలిసేది. వాళ్ళతో మాట్లాడితేనే ఈ పేదరికం ఎక్కడ ఉంది, పేదరికం నిర్మూలన ఎక్కడ చేయాలన్న ఆలోచన వస్తుంది. వాళ్ళతో మాట్లాడితే కరెక్ట్. మరి గతంలో ఎప్పుడైనా ఇలాంటి ప్రోగ్రామ్ జరిగిందా? జరగలేదుగా. గతంలో ఏం జరిగినాయి? ఏం జరగలేదు. 5 ఏళ్ళు శూన్యం. 2029లో మేము గెలుస్తామని జగన్ గారు మాట్లాడుతున్నారు. గెలవడం జగన్ గారు ఎట్ట గెలుస్తాడయ్యా? ఆయన ఏమి చేశాడని గెలుస్తాడు? దోసుకున్నాడు, దాచుకున్నాడు, అంతే. జగన్ ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళే జగన్కి ఇది చేయట్లేదు. వాళ్ళ చెల్లెళ్ళే, 2 చెల్లెళ్ళు రోజు సూరమంట ఆయన మీద ఏదో ఒక పేపర్ స్టేట్మెంట్ ఇస్తానే ఉండారు. అమ్మను పట్టించుకుంటున్నాడా? కాదు, అమ్మని పట్టించుకుంటున్నాడా? ఎవరిని పట్టించుకుంటున్నాడని జగన్ గెలుస్తాడు? వాళ్ళ కుటుంబమే ఒకటిగా లేదు, ఎట్లా గెలుస్తాడు? అంటే మా కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని చెప్పి జగన్ గారు మాట్లాడుతున్నారు, నిజమేనా? అసలు వ్యతిరేకత ఎక్కడుంది? అప్పుడు 8 నెలలకి వ్యతిరేకత ఎట్లా వస్తుంది అయ్యా? 1 by 1 చేసుకుంటూ రావాలి కదా. చేసుకుంటూ వచ్చినప్పుడు మా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల కోసం ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడు ఆయన సంవత్సరం తర్వాత చేశాడు అమ్మఒడి సంవత్సరం తర్వాత వేసాడు. ఇప్పుడు మేము జూన్లో వేస్తానంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. రేపు స్కూల్ తెరిచే నాటికి వేస్తారు. మరి ఆయన అసలు వేసినవి ఆయన బాకీలు పెట్టినవి అన్నీ ఈయన కట్టుకొస్తున్నాడుగా. ఆయన వేసి దిగాలిగా, దిగే ముందు ఆయన వేయకుండా దిగిపోయాడు. ఇప్పుడు ఇవన్నీ మేము సరి చేసుకుంటూ వస్తున్నాం. మరి ఇవన్నీ అన్ని బకాయిలు కట్టుకుంటూ రావట్లే చంద్రబాబు నాయుడు గారు అందరి. మరి ఇవన్నీ బద్దిని కాదా? నిదానంగా 1 by 1 చేస్తారు. అంటే అమ్మ, ముఖ్యంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, రెడ్ బుక్ పాలన చేస్తున్నారని చెప్పి లోకేష్ గారి మీద అంబటి రాంబాబు కానీ వైసీపీ నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏంటమ్మా అసలు ఏం చెప్తారు? నిజంగా అలా ఉందా? అవన్నీ ఏమీ లేదు, అవన్నీ విమర్శలే. రాజ్యాంగం అట్లా ఉంటే ఇప్పుడు జగన్ అదంటే అందరిని అరెస్ట్ చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా చేపించాలి కదా. కాదయ్యా, చంద్రబాబు నాయుడు గారు కూడా చేయించాలి కదా అరెస్టులు. ఇప్పుడు ఆయన జగన్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి?
అట్లా చేయించాలి కదా, అవి ఏమీ లేవు కదా. మేము ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయింది. రాజ్యాంగం దాని పని, రాజ్యాంగంలో ఏదైతే ఉంటుందో అది దాని పని అది చేసుకుపోతూ ఉంటుంది అంతవరకే. రెడ్ బుక్ అమలు అంటే అమలు ఏమి ఉండదు. ఆయన ఏం రాసుకున్నారు కాదు, లోకేష్ గారు ఏం రాసుకున్నారు, వీళ్ళు అభూత కల్పన అది. మరి ఇప్పుడు ఆయన రెడ్ బుక్లో అమలు చేస్తాడంటే ఏదన్నా అమలు అయిందా? ఆయన ఏం రాసుకున్నారు ఎవరైనా చూసారా? ఎవరు చూడలేదు. మరి ఎట్టా అమలు ఇదే ఉద్దేశం నాకు తెలవక అడుగుతాను. ఆయన ఏదో ప్రజల సమస్యలో ఏయో రాసుకుని ఉంటారా వాళ్ళ గ్రామాల్లో. మనం పాదయాత్ర చేసేటప్పుడు గ్రామాల్లో చెప్పేయి మరి అంతే. మా వాళ్ళన్నారు చేస్తారు వీళ్ళన్నారు, అవి ఏమీ లేవు కదా, ఇప్పుడు వరకు ఏమి జరగలేదు కదా. పరిపాలన బాగుందంటారు? పరిపాలన బాగుంది. వాళ్ళేమో కక్ష సాధింపుతో పరిపాలన చేశారు. మన చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం పరిపాలన చేస్తున్నారు.